సరే, మరోపక్క షర్మిల గారికి రాజ్యసభ సీటు కేటాయించేశారు. ఒప్పందంలో భాగంగానే ఆ రోజే షర్మిల గారికి ప్రామిస్ చేశారు, కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్ళిపోతున్నారు. ఈ వార్తలు చూసాం, అయిపోయింది అని కూడా అన్నారు. బట్ ఈ రోజు మనం చూసాం, మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారికి. ఎట్లా చూడాలి? మన ఇద్దరం కలిసి మొన్న ఎప్పుడో రాజ్యసభ సీట్ ఇచ్చామాకి, మనం ఇచ్చేవాళ్ళం కాదు. పేపర్ లో చూసి ఖర్గే గారు ఏదో మాట్లాడారని మన తెలుగు ప్రాంతానికి చెందిన షర్మిల గారికి వస్తే కంగ్రాచులేషన్ గా చెప్పేసినాం. అయితే మన ఇద్దరం ఇచ్చేవాళ్ళం కాదు కాబట్టి అది జరగలేదు. పాయింట్ ఏంటంటే షర్మిల గారు కూడా తీసుకునే వ్యక్తి కాదు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో లేదు కదా. ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. పక్క రాష్ట్రాల్లో వేయాలంటే అధిష్టాన వర్గం ఇవ్వాలి. ఆమెనుకుంటే కూడా కుదరదు, ఎందుకంటే అధిష్టాన వర్గం చెప్తే కర్ణాటకలో, తమిళనాడు, తెలంగాణలో కూడా ఇవ్వచ్చు అనుకుంటే, కేరళలో కూడా ఇవ్వచ్చు అనుకుంటే, మొన్న సౌత్ ఇండియాలో ఎక్కడని ఒక ఒరిస్సా తప్ప, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తప్ప. అయితే షర్మిల గారు ప్రాతినిధ్యం వస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆమె అనుకుంటే రాదు, మన ఇద్దరు ఇచ్చినా కూడా కుదరదు. ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ అధిష్టానం గాలి. వాళ్ళు ఇచ్చేసినట్టుగా రూమర్స్ వచ్చినాయి, ప్రచారం వచ్చి ఇంకా అయిపోయింది అనుకున్నా. అప్పుడు ఆ టైంలో అనగా షర్మిల గారు ఢిల్లీకి పోయినారు, కాబట్టి ఇందుకే పోయినారేమో అని అనుకున్నాం మనం. కాబట్టి అయితే కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుని ఇస్తుంది. షర్మిల గారికి రాజ్యసభ స్థాయి లేదని కాదు, షర్మిల గారికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఏంటి మన ప్రయోజనం? ఏ పార్టీ అయినా ఒక పదవి ఇస్తా ఉందని దాని నుంచి ప్రయోజనం ఆశిస్తుంది. ఇప్పుడు షర్మిల గారు ఏ పదవి ఇచ్చినా ఆంధ్రాలో ఏదో రాజకీయం చేస్తారు వాళ్ళు. ఈ పదవి ఇవ్వడం ద్వారా షర్మిల గారు కృషి వల్ల ఏమైనా అదనపు ప్రయోజనం అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉందే అనుకుంటే దరిదాపులో కనపడలేదు. కాబట్టి వద్దు అనుకున్నారేమో. రెండోది, కాంగ్రెస్ లో ఇంకోటి కూడా ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఢిల్లీ వాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే దాంట్లో షర్మిల గారు ఏమన్నా అంత స్థాయి లేదు. లేదా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ ఉంటారు కదా, మరి మొన్న వచ్చిన ఇచ్చేస్తే మా పరిస్థితి ఏందని అడ్డుపడ్డారు. మూడు జరుగుండాలి. అధిష్టాన వర్గం ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ షర్మిల గారికి సరిపోయి ఉండకపోవచ్చు, లేదా ఈ రాష్ట్రంలో ఇప్పుడు షర్మిల గారికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా అదనపు రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ ఉండకపోవచ్చు అనుకోవచ్చు. లేదా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉండేవాళ్ళు పిసిసి అధ్యక్షులు ఇచ్చారు, సరే మళ్ళీ మీరు రాజ్యసభ కూడా ఆంకిస్తే మేమేం చేయాలని సీనియర్లు అడుగు ఉండొచ్చు. ఈ మూడు కారణాల్లో ఏదో ఒక కారణంతో ఆమెకు రాలేదనిపిస్తుంది. అంతేనా సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా షర్మిల గారిని పెట్టినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి చాలా సందర్భాలలో గొంతెత్తాల్సిన టైంలో, వాయిస్ వినిపించాల్సిన టైంలో వాటి గురించి మాట్లాడకుండా ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్లుగా కనిపించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ మాటల తూటాలు వేసిన సందర్భాలు మనం చూసాం. అది అధిష్టానం దృష్టికి వెళ్ళలేదు అని అంటారా? వెళ్ళలేకపోలేదు అని అంటారా? ఇండైరెక్ట్గా మనకే నష్టం జరుగుతోంది అని భావించి ఉండవచ్చు అనేది కూడా ఒక ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న షర్మిల గారు వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి లాభం నష్టం అని ఆలోచించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉందని నేను అనుకోను. ఇప్పుడు షర్మిల గారు ఏమన్నా అంతరిక్షంలో పనిచేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ లోనే కదా, వాళ్ళు తెలియదేంటి? కాబట్టి ఆమె పోషిస్తున్న పాత్ర అధిష్టాన వర్గం చెప్పితే చేసినారు అని నేను అన్నగాని వాళ్ళకి తెలుసు ఆమె పర్సనల్ అజెండాతో వెళ్ళిపోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ టార్గెట్ తో వెళ్తా ఉంది. ఇది రాజకీయంగా లాభం నష్టం అనేది వేరే చేసుకుంటారు. కాబట్టి అధిష్టాన కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గట్టిన వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఇది లాభం నష్టం ఆలోచించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి షర్మిల గారి యొక్క పాత్ర, ఆమె పోషిస్తున్న పాత్ర పెద్దగా మనకు ఉపయోగపడట్లేదు. ఆమె అధికార పార్టీని కాకుండా ప్రతిపక్షాన్ని కుటుంబ తగాదాలతో విమర్శిస్తా ఉందని కోపం అధిష్టాన వర్గానికి ఇప్పుడు తెలిసిందేం లేదు. ఖచ్చితంగా మొదటి నుంచి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈగిపోవడానికి అది కారణం కాదు. కానీ ఆ పాత్ర వల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోయిండొచ్చు అని వారు అనుకుంటే నేను చెప్పలేను. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ విమర్శిస్తా ఉంది, తెలుగుదేశాన్ని విమర్శించలేదు అంటే వాళ్ళు ఒక మాట చెప్తే కాదంటుందా? కాబట్టి అధిష్టాన వర్గాన్ని కాదని పోయే స్తోమత ఎవరికి ఉండదు, ఆ పార్టీలో ఉండలేరు. కాబట్టి షర్మిల గారు వాళ్ళ అనుమతితో చేశారన్న కానీ వీళ్ళు చేస్తుంటే వాళ్ళు గమ్మును చూస్తా ఉన్నారు. ఈ సమాచారం వాళ్ళకైతే ఖచ్చితంగా అధిష్టాన వర్గానికి ఉంది. అండ్ ఈసారి టీడీపీ 3, జనసేన 1 స్థానాలు పంచుకున్నాయి, బీజేపీకి 0. సో గతంలో అయితే టీడీపీ 2, బీజేపీ 2 షేర్ చేసుకున్నాయి అనుకోండి, మరి ఈసారి అయితే బీజేపీకి ఏమి ఇవ్వలేదు. పార్టీలో ఇంతకుముందు ఏమో అవగాహనకు వచ్చారో తెలియదు, కానీ బీజేపీకి తక్కువ అనే వాదంతో నేను ఏకీభవించు. బీజేపీ కూడా 8 ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు 2 తీసుకునేవారు, జనసేనకి 21, వాళ్ళు ఇంతవరకు 1 రాలా. 134 సీట్లు తెలుగుదేశం వాళ్ళు 3 రోజులు మొత్తుకుంటున్నారు. బీజేపీకి ఉన్న సీట్లు ఎన్ని, వాళ్ళకి ఎప్పుడు రాజ్యసభ పడ్డా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, ఇదేం పద్ధతి అనే కోపం వాళ్ళకి కూడా ఉంది.
తెలుగుదేశం పార్టీలో కూడా. కాబట్టి ఈ రోజు బీజేపీకి ఈ దఫా ఇవ్వకపోవడం అనేది చాలా సాధారణ విషయంగానే చూస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అంతకుముందు మేము 8 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటాము లేదా 9 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటాం, రాజ్యసభ సందర్భం వచ్చడం ఒక రాజ్యసభ సీట్ అని అవగాహనకు వచ్చుంటే ఓకే, కానీ లేకపోతే వాళ్ళకు ఉన్న సీట్కి వాళ్ళకి ఇచ్చిన రాజ్యసభ సీట్లు చాలా తక్కువేం కాదు, మంచి మంచి ఫిగర్ ఇచ్చారు. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేకపోయారు, ఇప్పుడు ఇస్తానంటున్నారు. కాబట్టి ఈ పొందిక బీజేపీకి ఇవ్వకపోవడం పెద్ద విషయం కాదు, కానీ బీజేపీ వాళ్ళు అడుగుంటారని నేను అనుకోను. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అడగచ్చు, ఢిల్లీ వాళ్ళు అడుగుంటారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 2 తీసుకొని మళ్ళీ ఆ పార్టీని మళ్ళీ ఓటు అడిగితే ఆ పార్టీ ఏం కావాలి అనే భావన కూడా వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఢిల్లీ వాళ్ళు ప్రెజర్ చేసి అడుగుంటే వీళ్ళు కాదని ఉండరు, ఆ రిలేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి బీజేపీ కూడా పెద్దగా ప్రెజర్ చేసి ఉండదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు వస్తే మాకు నీకు వస్తుందని ఆస్తి అడుగుంటే చెప్పలేను, కానీ అధిష్టాన వర్గానికి తెలుసు మనకున్న 8 సీట్లకి ఇప్పటికే 2 ఇచ్చినారు. కాబట్టి బీజేపీ అధిష్టాన వర్గం ఈ విషయంలో ఆగ్రహంగా ఉంటుందని కూడా నేనైతే అనుకోను. సార్ ఒకసారి మనం కేంద్రం వెళితే, కేంద్రంలో అధికార ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమికి సంబంధించి బీటలు వారుతున్నాయి. తమిళనాడు ఎన్నికల తర్వాత డిఎంకేతో సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి డిఎంకేతో దూరం అయింది. సో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్ పెట్టినా అక్కడ మేమైతే ఉండమని గట్టిగానే చెప్తోంది డిఎంకే. ఎలా చూడాలంటారు? బేసిక్ గా ఈ పరిణామం ఊహించిందే. ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. ఎన్నికల అనంతరం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ రాకూడదనే ఉద్దేశంతో సిపిఐ, సిపిఎం అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్చువల్గా డిఎంకేతో ఉన్నారు, ఇండియా కూటమిలో ఉన్నారు. వీళ్ళు 3 వచ్చేసి బీజేపీ ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో విజయ్ దగ్గరికి వెళ్ళారు. మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, బట్ మేము మాత్రం మీతో ఉండమని డిఎంకే చెప్పింది. తమిళనాడులో ఉండకుండా ఢిల్లీలో ఎట్టుంటారు? తమిళనాడులో ఉండలేదు, మళ్ళీ ఢిల్లీలో మాత్రం ఎట్టుంటారు కలిసి? కాబట్టి డిఎంకే ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉంది. అయితే వాళ్ళే బీజేపీతో అవగాహనతో కాదు, తమిళనాడు జరిగిన రాజకీయ పరిణామాల్లో వీళ్ళతో కలిసి ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం పార్టీ అండ్ కాంగ్రెస్ పోయి విజయ్తో అవగాహనకు వచ్చాయి. వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. నా మిత్రపక్షంగా పోటీ చేసి ఆడికి వెళ్తే వాళ్ళతో కలిసి మళ్ళీ రాజకీయ ప్రయాణం రాష్ట్రంలో కానీ దేశంలో చేస్తే అది డిఎంకే పొలిటికల్ గా సూసైడ్ అనుకుంటారు. కాబట్టి అది సరైనది కాదు. కాబట్టి పొలిటికల్ యాంగిల్లో చూసినప్పుడు తన నుంచి తమిళనాడులో దూరం అయిన వాళ్ళతో ఢిల్లీలో కూడా దూరం అవుతారు. కాబట్టి ఢిల్లీలో దూరం కావడం అనేది చాలా సాధారణ విషయం. మమతా బెంజ్ పార్టీ మేజర్ గా పార్లమెంట్ సభ్యులు చీలిపోయినారు కాబట్టి ఆ పార్టీ భౌతికం ఎలా ఉంటుందో, ఆ పార్టీ పరిస్థితి ఎట్టుందో తెలియదు కదా, అందువల్ల వాళ్ళు ఎట్లా ఉండొచ్చు. బట్ ఇక్కడి వరకు మాత్రం నాకున్న అవగాహన మేరకు డిఎంకే అనేది ఒక తమిళనాడులో జరిగినటువంటి విభజన కారణంగానే ఢిల్లీలో కూడా విభజించారు. అలా కాకుండా ఢిల్లీలో చట్టపట్టాలు తీసుకొని తమిళనాడులో మాకు వాళ్ళ సంబంధం లేదంటే ఈలే పంపించినారా అనే అంత అర్థం వచ్చేస్తుంది. అది రాజకీయంగా మంచిది కాదు. కాబట్టి రాజకీయంగా ఢిల్లీలో ఈరోజు అయితే దీని కారణంగా ఏంటి, ఇంకా బీజేపీ వ్యతిరేక శక్తులు బలహీనం పడిపోయిన అనలేం. వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారు, లేదా బీజేపీతో కలిసి ఉంటారు, ఎన్డీఏలో పోయింటారు కదా. అంటే బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారు. ఒక కూటమిగా ఉండడానికి సమ్ టైం పడుతుంది. టైం పడినా రేపు మేజర్ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరికి వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతారు. కాబట్టి ఈ రోజు తమిళనాడులో జరిగిన పరిణామాల నేపథ్యంలో డిఎంకే పార్టీ కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా